మన భారత రాజ్యాంగం రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. అదే మనం ఈరోజు సెలబ్రేట్ చేయబోతున్నాం. దీంతో మన శ్రీకాకుళం జిల్లా సెకండ్ క్వార్టర్ గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్ అంటే జీడిడిపి ఒక 43% పెరిగింది. దీంతో మనం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలబడింది. దీనికి నేను ప్రతి ఒక్కరికి కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మెగా డిఎస్సి 2025 ఈ సంవత్సరానికి 535 మందికి పాఠశాలకు మనం పోస్టింగ్ టీచర్కి మనం ఇవ్వడం జరిగింది. అలాగే దీపం 2 ఈ పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్ మనం ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. దీని కింద ఇప్పటి వరకు అంటే జనవరి 2026 వరకు 1,95,000 మందికి మనం లబ్ధి ఇచ్చాం. దీంతో 9.31 కోట్ల రూపాయలు మనం ప్రతి ఒక్క లబ్ధిదారు ఖాతాలో 44 గంటల లోపలనే జమ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ మన జిల్లాలో ఇప్పటికే ఒక 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అదనంగా ఇంకా 2 అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 5 రూపాయలకే పేద ప్రజలకి మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్ కింద మనం ఇస్తున్నాం. తల్లికి వందనం ఈ పథకం కింద పాఠశాలలకు అలాగే జూనియర్ కళాశాలలకు పంపుతున్న విద్యార్థులకి తల్లులకి ఖాతాల్లో ప్రతి ఒక్క విద్యార్థి బట్టి ఒక 15,000 ప్రతి ఒక్క సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇప్పటి వరకు దాదాపు 2,54,000 లబ్ధిదారు ఖాతాలో 330 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రాం చాలా భారీ ఎత్తున మనం చేస్తున్నాం. దీని కింద ప్యాడీ నుంచి అంటే రైస్ నుంచి, వరి నుంచి మనం ఆయిల్ పామ్ అలాగే మేస్ ఈ 2 క్రాప్స్కి భారీ ఎత్తున మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇలాగే యూరియా కూడా సకాలంలో మన రైతులందరికీ ఇవ్వడం వల్ల ఈ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ కానీ అలాగే మనకి ఈల్డ్ కూడా చాలా పెరగడం జరిగింది. ఇది కాకుండా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ ఈ ప్రోగ్రాం కింద 2025 సంవత్సరంకి దాదాపు ఒక 2,79,000 రైతుల అకౌంట్కి దాదాపు ఒక 370 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. అలాగే 10 సూత్రాల్లో భాగంగా ఫార్మర్ అగ్రిటెక్ ఈ కాన్సెప్ట్లో పిఎం కిసాన్ డ్రోన్ కింద ఒక 26 డ్రోన్ మన జిల్లాకి రావడం జరిగింది. దీనివల్ల పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కానీ అలాగే మనకి యూరియా స్ప్రేయింగ్ కానీ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ వంశధార డిపార్ట్మెంట్ మన జిల్లాకి హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ అలాగే మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పని చాలా వేగంగా జరుగుతుంది. దిస్ ఇయర్ మనం ఈ పని కంప్లీట్ చేయడానికి మనం కృషి చేస్తున్నాం. దీనివల్ల 2.12 లక్షల ఎకరా భూమి అదనంగా నీళ్ళు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ఇయర్ నరేగా ఈ పథకం కింద అలాగే క్యాడా వర్క్స్ కింద చాలా మంచి పని చేయడం వల్ల అన్ని దాదాపు ఒక 6,000 మైక్రో ఇరిగేషన్ అంటే ఎంఐ ట్యాంక్స్ పూర్తిగా నీళ్ళతో నిండిపోవడం జరిగింది. దీనివల్ల మనకి క్రాప్ ఏరియా కానీ అలాగే ఈల్డ్ కానీ చాలా పెరిగింది. ఇది కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపున పశు బీమా ఈ పథకం కింద 351 మంది రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా వ్యాక్సినేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా లాగా మంచి ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.